మేమందరూ కోరుకునేది ఒకటి, ఇన్నాళ్ళు మట్టి ఉన్నాం కాబట్టి 25 ఏళ్ళ మట్టి అది మా ఇల్లు మాకు ఉంచండి, మీరు ఏవైనా చూసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. ఈ వయసులో బయట పంపిస్తే చాలా కష్టం కదా, అది మీరు ఏమైనా చేసుకోండి సుందరీకరణం ఏమని మేము ఏమను. కానీ ఇన్నాళ్ళు ఉండి ఒక ఇల్లు నిర్మించుకొని ఇప్పుడు చూడండి ఎండలో ఇలా పడి ఇలా ఉన్నా ఉంటే దానికి సుమారు ఎంతకాలం నుంచి ఉంటున్నారమ్మా మీరు ఇక్కడ? సుమారు ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 25 ఏళ్ళండి మాకు. 25 ఏళ్ళ మట్టి మేము ఎప్పుడు సంపరావలేదు. ఇంట్లో చాలా బాగుంది, మంచిగా డెవలప్ చేసుకున్నాం, అసలు ఏమి లేదు. ఇదిగో ఈ 1.5 ఇయర్ మట్టి ఇది ఏమిటో తెలియట్లేదు. దీన్ని ఏమని అనాలి, సుందరీకరణ లేకపోతే ధ్వంసకరణ తెలియట్లేదు నాకు. అది దీన్ని ఏమనాలి, మా జీవితానికి ధ్వంసం చేయడానికి అనిపిస్తుంది. ఫైనల్గా ఏం కావాలని కోరుకుంటున్నారమ్మా? ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు? ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎవరైనా ఏం కావాలనుకుంటున్నారు, మా ఇల్లు ఉంచండి, మీరు చేసుకోండి, మా ఇల్లు మాకు ఉంచండి. మా ఇల్లు దూరం రాకుండా మీరు ఏం చేసినా మేమేమి అనం. కానీ మా ఇల్లు పడగొట్టి చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. అది చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, ఏం కావాలని కోరుకుంటున్నారు? తింటున్నారు సార్, మేము ఎక్కడికి పోవాలి? ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలకి బతుకులు ఎట్లా. కాబట్టి మీరు పూడికి తీసుకోండి, క్లీన్ చేయండి, డ్రైనేజ్ సపరేట్ చేయండి. అంతేగాని ఎందుకు మీకు సుందరీకరణ చేసుకోవాలి, అడవుల్లోకి చేసుకోవాలా? ఇది ఎట్టుందంటే ఇప్పుడు ఇల్లు పగలగొట్టి పెళ్లి చేస్తాను అన్నాడు కూతురికి. ఏమంటే షామీని పెడలు వేసుకోవచ్చు అంట ఇల్లు పగలగొడితే. అట్టుంతే కానీ ఇప్పుడు డబ్బులు లేవంట. ఇంతంత లక్షలు కోట్ల రూపాయలు ఇల్లు పగలగొట్టి నువ్వు మళ్ళీ లక్షలు కట్టి మమ్మల్ని ఎక్కడికి పోవాలని? ఈ గవర్నమెంట్కి ఎంత నష్టం, మాకెంత నష్టం, మేము ఏడ బతకాలా, ఏడుండాలా? కాబట్టి మా ఇల్లు ఇవ్వండి, ఏమన్నా చేసుకోమను, కాలం పూడికి తీయమను, డ్రైనేజ్ సపరేట్ చేయమను. అంతేగాని మా సుందరీకరణ మాట మాకు వద్దండి. ఇప్పుడు ఇల్లులన్నీ కూలగొట్టి మీకు కొత్త ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి లేదండి, మా ఇల్లు మాకు కావాలి. మాది ఇప్పుడు మా పక్కన ఒక వాళ్ళు ఆడాడిని కొన్నారట, అది గవర్నమెంట్ స్థాపన ఆడదారి ఉన్నారట. ఆడోళ్ళు కొన్ని చీడ కట్టుకుంటే ఏడు మళ్ళీ ఇప్పుడు ఇది నమ్మకమే లేకుండా పోయిందండి. హైదరాబాద్లో ల్యాండ్ల మీద ఒక ఆయన వచ్చి దాళ్ళు లేవదీసి, ఒక ఆయన వచ్చి లేవదీసి, ఇదే పని అయితే మేము ఎట్ట బతకాలా చెప్పండి. కాబట్టి మాకు సుందరీకరణ వద్దండి, దయించి పూడికి తీసి క్లీన్ చేస్తే చాలు. ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు మహిళలకి. నాకు 5 పైసలు పెన్షన్ రావటం లే. నేను ఏనాడు కష్టం చేసుకుని తింటున్నాం, కష్టం చేసి బతుకుతున్నాము. 23 ఏళ్ళు తిరిగిన అమ్మ బాడుగడల్లా 24 సొంత ఈ పొద్దు ఇల్లు కట్టి 10 ఏళ్ళు అయితే మేము కట్టుకొని ఎంత ఏడుస్తున్నామో భగవంతుడికి తెలుసు. మా ఏడు పన్న కొట్టదు ఆయనకే. ఏం కావాలని కోరుకుంటున్నారు? మా ఇల్లు కావాలండి అంతే. మా ఇల్లు మా తలకాయలైనా అడ్డం పెడతాం, లేకుంటే పోయి ఆ మూసిలో దూకనైనా దూకుతాం, కానీ మేము పోవు ఎక్కడికి. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, ఎంతకాలం నుంచి ఉంటా ఉన్నారు? మేము ఇక్కడికి వచ్చి 7 years అయ్యిందండి. మేము వచ్చిన తర్వాత మాకు అప్పుడు తెలియదు, మాకు 9 meters అన్నారు బఫర్. మేము తీసుకుని కూడా మాకు 30 meters పైనే ఉంది. ఇప్పుడు 50 అనేసరికి మా ఇల్లు కూడా ఎఫెక్ట్ అవుతుంది. యాక్చువల్గా మేము తీసుకోలేము, ఇల్లు మాది కాదు, మా మామయ్య అతను రిటైర్మెంట్ డబ్బులతో తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళకి సఫర్ అయిపోతున్నారు. మా జాయింట్ ఫ్యామిలీ, మా ఇంట్లో మేము 14 members ఉంటాం. ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతా, ఒకటి ఇస్తా అంటే మాది మాకు ఉన్నప్పుడు మాకు వేరే వాళ్ళు తీయడం ఏం అవసరం? దీనివల్ల మా ఫ్యామిలీ అంతా బయటకు వస్తుంది, ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. పిల్లలు స్టడీస్ లేదు, ఏది లేదు. ఈ ఏజ్కి మమ్మల్ని తెచ్చి రోడ్డు పైన లాగడం మనకు ఎంతవరకు కరెక్ట్ సార్? సుందరీకరణ అంటుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒకసారి రావాలి కదా, మా వరకు రావాలి, ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవాలి. అదేది లేదు. లాస్ట్ టైం మాకు నవంబర్లో ఫ్లడ్స్ అప్పుడు మాకు మొత్తం మా ఇంట్లోకి లోపలికి 2 feet వాటర్ వచ్చాయి. ఒక్క గవర్నమెంట్, ఒక్క ఎమ్మెల్యే, ఒక కౌన్సిల్ ఎవ్వరూ రాలేరు. అప్పుడు లేనప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఎందుకు సార్? అది వదలడానికి మేము వచ్చి 8 yearsలో ఒక్కసారి మాకు వాటర్ వచ్చింది తెలీదు. మొన్న రావడానికి రీజన్ కూడా వీళ్ళు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఈ పబ్లిక్ సఫర్ అవ్వాలి, వీళ్ళకి ఇట్లా చేస్తేనన్నా వాళ్ళు వెళ్ళిపోతారు అన్న ఒక్క రీజన్తో అతన్ని నీళ్ళు వదిలిన తర్వాత ఆయన వచ్చి చెక్ చేసిండా సార్? ఒక్క మున్సిపాలిటీ బండి కూడా రాలేదు మాకు
వచ్చిన డస్ట్ క్లీన్ చేయడానికి. ప్రతిదీ మాకేం ప్రాబ్లం లేదు మా ఇల్లుకి, మరి ఆయనకి ఎందుకు సార్? అక్కడ ఒక వాల్ కట్టమనండి, మాకు మూసి వాటర్ రాకుండా లోపల ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అక్కడ చూస్తే ఆర్మీ వాళ్ళు మొత్తం మట్టి వేసేసారు. ఇప్పుడు ఏదన్నా కొంచెం వర్షం పడినా మాకు ఇంకెక్కువ వస్తాయి. ఇదంతా రీజన్ కావాలనే చేస్తున్నారు కదా. మాకు ఏది వద్దు, మా ఇల్లు మాకుండి దాంట్లో ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మేము కోరుకునేది ఒకటే, మీ నుంచి ప్రతి దగ్గరికి తిరుగుతున్నామన్నా, మమ్మల్ని ఎందుకు ఇంత ఏడిపిస్తుండో అర్థం అవ్వట్లేదు. యాజ్ ఏ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇట్లనే సఫర్ చేస్తారా? ఎవరైనా ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా బయట ఇస్తున్నాడు. మేము మా ఫ్యామిలీస్ని వదులుకొని అన్నిటిని వదులుకొని ఇక్కడికి మీరు రావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాం మా ఇల్లు ఎంత ఉందో, మేము ఎంత మంది ఉంటాం, మా ఇంట్లో ఎంత ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారో. వాళ్ళని ఎందుకు సఫర్ చేస్తావు? మేము తీసుకున్నప్పుడు నువ్వే లీగల్గా అన్ని అప్రూవల్స్ ఇచ్చినావు, మరి అప్పుడు నీకు ఇదంతా చేయాల్సింది అన్నప్పుడు లీగల్గా నువ్వు ఎందుకు ఇచ్చినావు అప్రూవల్స్ అన్ని? అవి ఇవ్వకపోయి ఉంటే మేము తీసుకునే వాళ్ళం కాదు కదా. కొనడానికి రీజన్ నువ్వు చూపించినావు, మా డబ్బులు పెట్టి మేము వేరే దగ్గరికి ఎందుకు వెళ్తాం? మేము కోరుకునేది ఒకటే, మీ నుంచి ఆయనకి మా రిక్వెస్ట్ ఒకటే, మా ఇల్లు ఏది చేయకుండా మీరు దాంట్లో ఎంతైనా చేసుకొని మాకు అభ్యంతరం లేదు. ఈవెన్ మేము కూడా ఒక సిటిజన్గా మేము కూడా హెల్ప్ చేస్తాం దానికి. డెవలప్మెంట్కి ఎవ్వరము ఇది అయినంత పాసిబిలిటీ మేము కూడా చేస్తాం. మమ్మల్ని కాదని మా ఇల్లు కూల్చే వరకు రావద్దని ఒక్కటే రిక్వెస్ట్ అండి మా నుంచి.